హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR Creative Adda. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఓటర్ ఐడి కార్డ్ని ఎలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈజీ స్టెప్స్తో మన ఓటర్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం గూగుల్లో అంటే క్రోమ్లో గూగుల్కి వెళ్ళి ఓటర్ కార్డ్ డౌన్లోడ్ అని టైప్ చేద్దాం. ఓటర్ కార్డ్ డౌన్లోడ్ అని టైప్ చేస్తే ఇక్కడ నుంచి చూసారా, డౌన్లోడ్ ఈ ఎపిక్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మనకు అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ కాగానే డౌన్లోడ్ ఈ ఎపిక్ కార్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది. ఇక్కడ చూసారా, ద సర్వీసెస్ ఆఫ్ ద HTTP NVSP ఇన్ ఆర్ నౌ అవైలబుల్ ఆన్ voterseci.gov.in. You can log in with your existing NVSP credentials at http://voters.eci.gov.in ఉంది కదా. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఆ వెబ్సైట్కి తీసుకెళ్తుంది మనల్ని. ఓటర్స్ సర్వీస్ పోర్టల్ అని చూసారా, ఇది. ఇందులో నుంచి మనం ఓటర్ కార్డ్ కరెక్షన్ అయినా చేసుకోవచ్చు, ఓటర్ కార్డ్ డిలీట్ అయినా చేసుకోవచ్చు, ఆధార్ లింక్ అయినా ఇచ్చుకోవచ్చు, ఫోన్ నెంబర్ లింక్ అయినా ఇచ్చుకోవచ్చు. మనం ఓటర్ కార్డ్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ ఎపిక్ డౌన్లోడ్ అని చూసారా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ఎలక్ట్రానిక్ కాపీ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఉంది కదా. అయితే ఇక్కడ మనకి ఎపిక్ అంటే ఓటర్ ఐడి నెంబర్. ఓటర్ ఐడి మీద ఒక నెంబర్ ఉంటుంది మనకి. ఆ నెంబర్ మనకు కంపల్సరీ కావాలి. లేదంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకైతేనేమో రెఫరెన్స్ నెంబర్ కావాలి. సో మనకు ఆల్రెడీ ఓటర్ ఐడి ఉన్న వాళ్ళు అయితే ఎపిక్ నెంబర్ ఇక్కడ నేను కాపీ చేశాను. మీది ఏ స్టేటో సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ తెలంగాణ స్టేట్ ఇచ్చేసి సెర్చ్ అన్నాను. ఆ నెంబర్ మీద అసలు ఓటర్ కార్డు ఉందా లేదా చూపిస్తుంది. చూసారా, ఈ నెంబర్ మీద ఓటర్ కార్డు ఉంది. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద సెండ్ OTP అని చూసారా. ఇంకో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఓటర్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. లింక్ అయి ఉంటేనే మనకి ఇక్కడ OTP విల్ బి సెండ్ ద రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అని లాస్ట్కి 4 డిజిట్స్ చూపిస్తుంది చూసారా, 3103 అని. ఆ నెంబర్ అక్కడ ఫోన్ నెంబర్ వస్తుంది. ఒకవేళ లింక్ లేకపోతే మీరు ఇది డౌన్లోడ్ చేసుకోలేరు. ఎందుకంటే OTP ద్వారా మాత్రమే మన ఫోన్కి OTP వచ్చినాకే మనం ఇది సెండ్ OTP అంటే ఆ OTPని మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఎంటర్ OTP అని చూసారా, అక్కడ మనకు వచ్చిన OTPని మనం సబ్మిట్ చేసి వెరిఫై అనాలి. మనం OTP ఎంటర్ చేసి వెరిఫై అయిన వెంటనే మనకి OTP డన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి డౌన్లోడ్ ఈ ఎపిక్ అని చూసారా. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్, యువర్ ఈ ఎపిక్ ఫర్ ద ఎపిక్ నెంబర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్. ప్లీజ్ సేవ్ యువర్ కాపీ ఆఫ్ ఈ ఎపిక్ ఫర్ ఫ్యూచర్ యూజ్. డోంట్ షేర్ దిస్ విత్ అదర్స్ టు అవాయిడ్ మిస్యూజ్. ఓకే, డౌన్లోడ్కి వెళ్ళి చూద్దాం కార్డ్ ఎలా ఉందో. డౌన్లోడ్ అయింది చూసారా, ఇది ఓటర్ కార్డ్. మనం దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ చేసుకొని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.